పశ్చిమ బెంగాల్లోని 16 జిల్లాల్లో ఉన్న 150 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ క్యూలు కనిపించాయి. 92.72% పోలింగ్ నమోదైంది. 2011లో బెంగాల్లో నమోదైన 84% పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికము. ఏది 2011లో. అంటే ఆల్మోస్ట్ ఆల్ తృణమూల్ వచ్చినప్పుడు, అంటే అప్పటికి కమ్యూనిస్ట్ నుంచి తృణమూల్కి షిఫ్ట్ అయినప్పుడు అదే హయ్యెస్ట్ 84. ఇప్పుడు తృణమూల్ నుంచి భాజపాకి షిఫ్ట్ అవుతుందేమో 92% అంటున్నారు. చూద్దాం మరి. మే 4 వరకు ఆగాల్సిందే, కౌంటింగ్ డే కాబట్టి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలోని సాల్ట్ లేక్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో ఉండి పోలింగ్ను పర్యవేక్షించారు. కాళీఘాట్లో తృణమూల్ వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ మమతా, అభిషేక్ బెనర్జీ ఉండి పోలింగ్ను పర్యవేక్షించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తమ అభ్యర్థులపై దాడులు జరిగాయని భాజపా ఆరోపించింది. వీటిపై ఎన్నికల సంఘం నివేదికలు కోరింది.